మనమందరము ఆలయంలో భౌతికంగా సమకూడి సహవాసముగా దేవుని మహిమపరిచే ఆ భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించినందులకు మొదటిగా మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి రెండవదిగా ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ యొక్క ఔన్నత్యమును మరి అయ్యగారు తెలియజేశారు. అట్టి కళాశాల మరి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి నన్ను ఈ స్థలానికి ఆహ్వానించి ఒక అవకాశం ఏర్పాటు చేసి ఏసీటీసీ కొరకు ఒక ఆదివారం ఆచరించడానికి ఈ ఆరాధనలో ఇట్టి భాగ్యమును ప్రేమతో అందించినటువంటి సంఘ ప్రెసిడెంటర్ గురువులు మత్తయ్య బాబు గారికి వందనాలు, మరి సహాయపడుతున్న పెద్దలకు వందనాలు, సంఘ కమిటీ వారు మరియు సంఘస్థులు ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ పక్షంగా మీకందరికీ శుభములు మరియు వందనములు తెలియజేయచ్చు ఉన్నా. కొంత మనము వాక్యములోనికి వెళ్ళిన తరువాత రెండవదిగా మీ మధ్యకు వచ్చినటువంటి విషయమును కూడా చివరగా మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నా. చదవబడినటువంటి వాక్య భాగములు పాత నిబంధనలో మనం నిర్గమకాండము 4వ అధ్యాయం నుండి చూసాం. పత్రికా పాఠంలో కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం నుండి, సువార్త పాఠంలో యోహాను సువార్త 9వ అధ్యాయం నుండి మనం చూసాం. పత్రికా భాగము మరియు పాత నిబంధన రెండిటిలో అనారోగ్యము, అస్వస్థత ప్రస్తావనలు మరియు ఆ అనారోగ్యము, అస్వస్థతను అధిగమించేటువంటి ఓవర్కమింగ్ ద సిక్నెస్ ఆ విధానము మరీ ప్రత్యేకముగా దైవ సేవకుల దృక్పథంలో తెలియజేయబడినది. ఇక్కడ పౌలు, అక్కడ మోషే అసలు ముఖ్యంగా కీలకం. బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫిగర్స్ ఇన్ ద బైబుల్. పౌలు, అపోస్తుడైన పౌలు విషయాన్ని మనం చూస్తే ఒకసారి 2వ కొరింథీ 12వ అధ్యాయం, కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూస్తే పౌలు కొరింథీ సంఘంలో ఒక తీవ్రమైన సంఘర్షణను ఎదుర్కొనుచూ ఉన్నారు. సహజంగా ఆయన పరిచర్యలో అపోజిషన్ అంటే వ్యతిరేకతను ఎదుర్కొనుచూ ఉన్నారు. ఈ వ్యతిరేకత అటు యూదుల వైపు నుండి కానీ లేక క్రైస్తవ విశ్వాసంలో నుండి విమతస్థులుగా హెరెటిక్స్ వారి నుండి కానీ వివిధ రీతులుగా ఈయన ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు. ఈ సమయంలో అతిశయము, ఐఎమ్ బూస్టింగ్ మై సెల్ఫ్, అతిశయానికి కారణాలున్నాయి అని చెప్పడం మొదలెడతాడు. కారణం లేకుండా అతిశయపడడం అది వేరు, సకారణంతో అతిశయపడడం అది ప్రత్యేకత. అతిశయము అవసరం కూడా. మనం సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. మనకు ఆ అతిశయము లేకపోతే కొన్ని పనులు నిర్వహించడానికి
మనము కొంచెం మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ, నేను చేయగలనో లేను. అతిశయము సకారణములతో కూడిన అతిశయం. ఈ అతిశయముల గురించి ఇక్కడే చాలా ప్రస్తావనలు ఉన్నాయి. 12వ అధ్యాయం 1వ వచనం అతిశయపడుట మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం అతిశయించుదును. ఇంకొంచెం 6వ వచనం చివరి భాగంలో అతిశయించుట మానుకొనుచున్నాను. 9వ వచనం అతిశయపడుదును చివరి భాగంలో. అతిశయము అనేటువంటిది ఇక్కడ కనబడుతూ, ఐఎమ్ బూస్టింగ్ మై సెల్ఫ్ అంటే వ్యతిరేకుల మధ్య, విమర్శకుల మధ్య ఆయన చెప్తున్నాడు, నేనేం తక్కువ వాడిని కాదు. ఐఎమ్ ఆల్సో, దేర్ ఆర్ సర్టన్ స్ట్రెంగ్త్స్ ఇన్ మీ టు బూస్ట్ మై సెల్ఫ్. ఈ వాక్య భాగంలో చెప్పినటువంటి బలాలలో స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే దర్శనం, విజన్. దర్శనము వేరు, కళ వేరు. విజన్ అండ్ డ్రీమ్ బోత్ ఆర్ డిఫరెంట్. దర్శనము వెన్ యు ఆర్ ఇన్ సెమీ కాన్షియస్, అంటే ఒక దాన్ని ఏమంటాం, తెలుస్తుంది తెలియటం లేదు, సగం స్మారకం ఉన్నప్పుడు మనం పొందేటువంటి దైవ సందేశములను దర్శనముగా చూస్తాం. కళ వెన్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్. యోసేపు ఈ విషయాలన్నీ తలంచుచూ ఆయన అట్లాగే నిద్రపోతే అప్పుడు కళలో స్వప్నమందు ఆయనకు జవాబు దొరికిన. దట్ ఈస్ ద డ్రీమ్, విజన్ అండ్ డ్రీమ్. అంటే యెషయా కూడా ఆలయంలో మనలాగా కూర్చున్నప్పుడు ఒక దర్శనం పొందుతాడు. యెషయా 6లో కూడా ఈ దర్శనములు గురించి అంటున్నాడు. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. మొదటి వచనం, if at all I want to boost myself, there is a reason for boosting myself. What is it? The visions, God's vision. When I am semi-conscious, God spoke to me. I could see the heavenly things. I could hear the heavenly voice. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. నాకు ఒక మనుషుడు తెలుసు, ఒక మనుషుని ఎరుగుదును. 2వ వచనం, ఆ మనుషుడు ఎవరో కాదు, పౌలే. రబ్బీయుల రచనా శైలి అది. దే స్పీక్ ఇన్ థర్డ్ పర్సన్. రబ్బీయుల రచనా శైలిలో తమను గురించి థర్డ్ పర్సన్గా రాసుకుంటూ ఉంటారు. ఒక మనుషుడు 14 సంవత్సరముల క్రిందట, ఆ మనుషుడు ఈయనే. నాకు తెలుసు, ఆయన మరి 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. మనము కొన్ని సందర్భాలను మనము గమనించవచ్చు. 3వ ఆకాశమును కొనిపోబడిన ఒకసారి పౌలును కొట్టి ఊరి బయటకు ఇడ్చేస్తారు. అపోస్తల కార్యములు 14:19 ఒకసారి చూద్దాం. 14:19 అంతియోకయ నుండి ఈకొన నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపుటకు అతన్ని ఈడ్చిరి. అతడు చనిపోయాడు అనుకొని, చనిపోలేదు.
ఇలాంటివి చాలా అనుభవాలు ఉన్నాయి. మూడవ ఆకాశమును కొనుక్కోబడినాను. శరీరంతో వెళ్ళానో శరీరం లేకుండా వెళ్ళానో ఐ డు నాట్ నో. కానీ మూడవ ఆకాశమునకు కొనుక్కోబడినాను. బైబిల్లో పరదేశు, మూడవ ఆకాశం, ప్రభుతో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఉంటాయి. నేను కొనుక్కోబడినాను. కొనుక్కోబడినప్పుడు నాకు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటా సంగతులు అని అంటే ఆ 3వ వచనం, అతడు పరదైసులోని కొనుక్కోబడి వచింప శక్యము గాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలుకకూడదు. వచింప శక్యము కాని మాటలు వినెను. ఇది ప్రత్యేకమైనటువంటి మాట. వచింప శక్యము కాని మాటలు వినెను. చాలాసార్లు మనము ఈ మాటలు కొందరు భక్తుల నోట్లో నుండి మనం వింటూ ఉంటాం. ఏమని వింటూ ఉంటామంటే దేవుడు మాట్లాడాడు, దేవుని యొక్క మాటలు నాకే చెప్తాడు, దేవుని యొక్క రహస్యాలు నాకు తెలుసు, దేవుని రహస్యాలు నేను పొందుకుంటుంటాను. ఈ మాటలు మనము పలుమార్లు వింటూ ఉంటాం. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు వచింప శక్యము కానీ. నేను చెప్పలేను. కెనాట్ బి ఎక్స్ప్రెస్. ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ గాడ్. అలా కొన్ని విషయాలు ఉంటాయా? ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బైబిల్లో మనం కొన్ని సందర్భాల్లో చూస్తే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 8:16. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగి. ముద్రించి, సీల్ ఇట్. గాడ్స్ రివలేషన్స్, దేవుడు ఇచ్చేటువంటి దైవ బిడ్డలకు దేవుడు ఇచ్చేటువంటి కొన్ని దర్శనాలు అవి ముద్రించుము, కట్టుము, సీల్ ఇట్. ఇంకా ప్రకటన 14:3 ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటాడు, వారు సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 4,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. డివైన్ సీక్రెట్స్. దేర్ ఆర్ డివైన్ సీక్రెట్స్. కానీ మనము దేవుడు నాకు తెలియచేశాడని కొన్నిసార్లు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. మా తండ్రి గారు కూడా సువార్థికుడు, ప్రభుత్వ ఉద్యోగి కానీ సువార్థికుడుగా ఉన్నాడు. ఒక ఆమె వచ్చి ఆయనకి చెప్పింది, అయ్యా నేను దేవుడు తీసుకుపోతున్నాడు, చనిపోబోతున్నామని దేవుడు నాకు చూపించాడని ఆయనకి చెప్పింది. ద నెక్స్ట్ మూమెంట్ హీ బికేమ్ వీక్. బలహీనుడైపోయాడు. మేము కొంచెం కోప్పడ్డాం. దేవుడు నీకు చూపించాడా ఈయన చచ్చిపోతాడని? చూపిస్తే ప్రార్థన చేయ, ప్రభు ఆయుష్ దయచేయని. ఆ మనిషికే వచ్చాయా నువ్వు చచ్చిపోతావయ్యా, దేవుడు నాకు చెప్పాడయ్యా. ఏంటి కళలు, ఏం దర్శనాలు?
God's secrets are there. If at all He reveals to you, there is a special purpose. ఏమైనా దేవుని రహస్యాలుంటే ఇక్కడ అంటున్నాడు, నాకు దర్శనాలు ఉన్నాయి కానీ మూడవ ఆకాశంలో కొనుక్కోబడినాను. I had direct interaction with God. I heard God's voice. Cannot be articulated. Cannot be expressed in the form of language and words. వచింప శక్యము కాని ఆ రహస్యాలు నేను విన్నాను. చాలా మంచి మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో నేను నా గొప్పతనాన్ని బట్టి నేను అతిశయించవచ్చును. ఎస్, సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకునిగా, అపోస్తలుడుగా, అపోస్తలుడు కాకపోయినప్పటికీ అపోస్తలుడుగా ఆయన అంగీకరింపబడినాడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి చేత. అపోస్తలుడుగా ఉన్నటువంటి పౌలు, నేను అతిశయపడ్డానికి I had some mysteries, God's mysteries. I know God has shown to me. I heard His voice. అవి నాకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంగతులే. దైవ రహస్యం నా దగ్గర ఉన్నది. వీటిని బట్టి నేను అతిశయ పడుట లేదు. 7వ వచనంలో అంటాడు, 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, గాడ్స్ రెవల్యూషన్స్, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. ఒకవేళ నేను అత్యధికముగా హెచ్చింపబడకుండా ఈ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యక్షతలలో నేను ఉప్పొంగిపోకుండా, అతిశయపడకుండా, దేవుడు నాకు శరీరములో ఒక ముళ్ళు, 7వ వచనం, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఒక ముళ్ళు ఉంచబడెను. ముళ్ళు ఒకవేళ వ్యాధిగా మనం తీసుకోవచ్చు. పౌలు అంటాడు, పౌలును దృష్టిలో పెట్టుకొని కొందరు కామెంటేటర్స్ అంటారు, ఆయన అపోజిషనే ఒక ముళ్ళు. పరిచర్య సంబంధించిన నాయకత్వంలో వ్యతిరేకత అనేటువంటిది ఒక ముళ్ళు అని అంటారు. వ్యతిరేకత లేకుండా పరిచర్య గొప్పగా సాగదు. వ్యతిరేకత ఉంటుంది, విమర్శలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ద్రోహాలు కూడా ఉంటాయి. యేసుక్రీస్తు వారికే ద్రోహి ఎదురుపడ్డాడు. వెన్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, మినిస్టరింగ్ గాడ్, doing great things for the sake of God, for His kingdom, certainly there will be betrayers. ద్రోహులు ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు, విమర్శకులు ఉంటారు, గుంటలు దవ్వేవారు ఉంటారు. వాళ్ళు ఉండాలి, లేకపోతే అతిశయపడిపోతావు, నువ్వు ఉప్పొంగిపోతావు అని కొందరు వ్యాఖ్యానికులు అంటారు. రెండవ ముళ్ళు విషయంలో రెండవ దృక్పథం, పర్స్పెక్టివ్,
ఆయన కళ్ళు కనపడవు అనేటువంటి, కళ్ళు అంత దృష్టి అంత ఖచ్చితంగా ఉండదు అనేటువంటి. మనం ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. గలతీ 4:13 నుండి 15 వచనాలను నేను చదివి వినిపిస్తాను. గలతీ 4:13 నుండి 15. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. శరీర దౌర్బల్యము కలిగినను అంటున్నాడు, నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. గలతీ సంఘస్థులు శరీర దౌర్బల్యం పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నేను మొదటగానే చెప్పాను, ఈ సిక్నెస్ అనేది దైవజనుల దృక్పథంలో కనపడుతుంది 2 చోట్ల. పరిచర్యలో ఉన్నప్పుడు శరీర సంబంధమైన వ్యాధులు, బైబిల్లో ఉన్నటువంటి అనుభవాలే ఇవి. దౌర్బల్యముతో చాలామంది నేటి దినాల్లో దైవజనులు, నేను ఉదయకాలం వెస్ట్రీలో షుగర్లెస్ కాఫీ కొరకు అడిగాను. మా పాస్టర్ గారు కూడా షుగర్లెస్ అన్నారు. వెంట ఇట్ ఈస్ ట్రూ. నాట్ ఓన్లీ దట్, మెనీ ఇన్ఫర్మిటీస్, శరీరంలో అనేకమైనటువంటి బాధలతో ఆ శరీర బాధలను నియంత్రించుకుంటూ పరిచర్యలో ముందుకు సాగడం బైబిల్లోనే కనపడుతుంది. ఏమంటున్నాడు? నేను ఇక్కడ 13వ వచనంలో, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నాకు శరీర దౌర్బల్యం, సిక్నెస్ ఉన్నప్పుడు మీరు నన్ను అసహించుకోనలేదు. యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. దేవుని దూతలాగా నన్ను అంగీకరించారు, తృణీకరింపలేదు. ఈ కళ్ళు కలపన్నాడు గుడ్డోడు ఏందబ్బా అని అనుకోనలేదు. అంత గుడ్డితనం ఏమి లేదు పౌలుకి. మేబీ నైట్ బ్లైండ్నెస్, మరి రేచీకటి అంటారు ఒకప్పుడు. మరి ఏవి ఉన్నాయో ఇప్పుడంటే రకరకాలు, దూరదృష్టి, హ్రస్వ దృష్టి, రకరకాలు ఐ ట్రీట్మెంట్స్, ఐ డాక్టర్స్, గ్లాసెస్, రకరకాలు ఉన్నాయి. కానీ మరి పౌలుకు ఇలాంటి శరీర దౌర్బల్యం ఉన్నప్పటికీ, గలతీ సంఘస్థులారా మీరు నన్ను అసహించుకోనలేదు. ఏందబ్బా ఈ దైవ సేవకుడు ఎప్పుడు తౌళ్ళాడుకుంటా వస్తాడు చర్చిలోకి, అట్ట ఏందయ్యా మంచి పాస్టర్ని తీసుకురండి అయ్యా, ఈ షుడ్ బి హ్యాండ్సమ్, బాగా ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉండే పాదిరిని. సౌలుని అట్టాగే దేవుడు ఎంచుకున్నాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు అని అనుకుంటుంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు పట్టుకుని మన ముందు ఉంచేటువంటి దైవ కార్యములు జరిగించడానికి ఉండేటువంటి దైవజనులలో ఇవి ఉంటాయి సాధారణం. కాబట్టి దైవజనుడే చెప్పుతూ ఉన్నాడు,
ఏమంటున్నాడు? నాకు శరీర దౌర్బల్యం ఉన్నదయ్యా, అయినా మీరు నన్ను తృణీకరించలేదు. ఏమి దైవజనుడయ్యా, ఏందా విసుగుపడుతుంది ఇంతో అనట్లేదు. నన్ను దేవదూత వలె చేసుకున్నారు. ఇంకా మీకు ఎంత ప్రేమ ఉందంటే, ఒకవేళ ఐ ట్రాన్స్ప్లాంటేషన్, మీ కళ్ళు నాకు ఇచ్చేసి ఉండేవాళ్ళు, ఒకవేళ నా కళ్ళు మార్చుకునే పరిస్థితి వస్తే మీ కళ్ళు ఊడబీకి నాకు ఇవ్వడానికి కూడా మీరు సిద్ధమయ్యారు. శక్యమైతే మీ కన్నులు ఊడబెక్కి నాకిచ్చి వేయుదురని మీ పక్షముగా సాక్ష్యం పలుకుతున్నాను. ఐ డొనేషన్ ఇప్పుడు మామూలుగా మనం ఏది మరణ వాంగ్మూలంతో పాటు కళ్ళు డొనేట్ చేయడానికి అడుగుతుంటారు కొన్ని ఆర్గనైజేషన్స్. బ్రతుకున్నప్పుడే అంటున్నాడు, శక్యమైతే మీ కళ్ళు నాకు ఇచ్చేసి నాకు ఈ శరీర బాధ నుండి విడుదల ఇచ్చి ఉండేటువంటి వారు. అట్లానే ఇంకొంచెం ఈ వాదనని మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 23:5లో ఒక సభలోనికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుని గుర్తుపట్టలేడు. 23:5 అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, చాలా అంటాడు, అందుకు పౌలు, సహోదరులారా, ప్రధాన యాజకుడని నాకు తెలియలేదయ్యా, లేకపోతే నేను నోరు జారును కదా, ఎందుకంటే 3వ వచనం అంటే, పౌలు అతను చూసి సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చోండి, ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావని దగ్గర నుంచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, అతడు ప్రధాన యాజకుడని నాకు కనపడలేదు. వాస్తవం, మసలుగా బూజరు కనపడలేదు. అంటే పౌలు ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇందాకనే గలతీ పత్రిక చూసాం. ఒకసారి మనం గమనించినట్లయితే గలతీ పత్రికలోనే 6వ అధ్యాయం చూద్దాం. గలతీ పత్రికలోనే 6వ అధ్యాయము 11వ వచనం, నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో. సో సైట్ లాస్ ఆర్ సెమీ బ్లైండ్, నైట్ బ్లైండ్నెస్, లేక ఇంకేదైనా చూపు సంబంధించినటువంటి ఇబ్బందులతో ఉన్నాడా? మనకు ప్రశ్నార్థకం. తప్పకుండా ఇబ్బంది. నిన్న నాకు ట్రైన్లో వస్తుంటే కళ్ళజోడు ఇరిగిపోయి, ఇక ఎప్పుడో పాతది ఇంకొక సెట్ ఉంటే అది పెట్టుకున్నాను. మనుషులు రకరకాలుగా కనపడుతున్నారు. చాలా ఇబ్బంది పడ్డాను. వెంటనే ఇక్కడే ఒక కళ్ళజోడు షాప్కి వెళ్ళి మరలా వెంటనే బాగు చేయించుకున్నాను, వేరే ఫ్రేమ్. అప్పుడు హాయిగా ఉంది ప్రాణం. పరిచర్యలో ఈ కళ్ళు విషయమే చూస్తే ఎంతో ఇబ్బంది. అందువల్ల నేను ప్రయాణాలు చేస్తున్నాను ప్రభువా, అనేక ఊర్లు వెళ్తుంటాను, మనుషులతో మాట్లాడుతుంటాను, అనేక సందర్భాలు ఎదురవుతుంటాయి, అనేక మనుషులు తారసపడుతుంటారు. ఎట్లా ప్రభువా ఈ బాధ నుండి విడిపించు ప్రభువా అంటున్నాడు. ఈ స్థలంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? ముమ్మారు ప్రభువును వేడుకొట్టిని. 8వ వచనం. ముమ్మారు అనే మాట అలంకారప్రాయంగా కూడా చూసినట్లయితే ముమ్మారు, పలుమార్లు, ప్రభా ఈ కళ్ళు బాధగా ఉన్నాయ్యా, నేను చూడలేకపోతున్నాను.
అప్పుడు దేవుడు అన్నటువంటి మాట, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొన్నిసార్లు మనము we misunderstand the healing ministry. స్వస్థత పరిచర్య. మాకు ఏసీటీసీలో ఒక న్యూ టెస్టమెంట్ ప్రొఫెసర్ క్లాస్ షాఫర్ ఫ్రమ్ జర్మనీ, ఆయన పనిచేశాడు కొంతకాలం. పనిచేసినప్పుడు మహా గొప్ప స్వస్థత సభలు జరుగుతున్నాయి హైదరాబాదులో. అమెరికా నుండి ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, వెరీ రెప్యుటేషన్ ఉన్నటువంటి మహత్కార్యములు చేయు బోధకుడు. ఈయన 3 రోజులు వెళ్ళాడు కంటిన్యూస్గా, జనాల్లో కూర్చున్నాడు. ఆయన అబ్జర్వేషన్స్ ఒక ఆర్టికల్లో రాశారు. స్వస్థతలు అక్కడ జరిగినవో లేదో నాకు తెలియదు, కానీ స్వస్థతలు ఉన్నాయని మనుషులు ఆటోల్లో, రిక్షాల్లో గ్రౌండ్ నిండా నిండిపోయి, ఇక్కడ కూడా స్వస్థత దొరకలేదే అని నిరాశతో వెళ్ళే వారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది అని రాశారు. ఐ డు నాట్ నో వెదర్ సమ్ వర్ హీల్డ్ ఆర్ నాట్, బట్ మెజారిటీ లెఫ్ట్ విత్ డిస్కరేజ్మెంట్, పిటీనెస్, తన మీద తాము జాలి పడుతూ ఆ స్థలం నుండి విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఫెయిత్ హీలింగ్ ఈజ్ దేర్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మెనీ టైమ్స్ God touched me, maybe in your life also. యేసు ప్రభువారు ఎక్కడ కూడా నేను రోగాలను, శరీర రోగాలను స్వస్థపరచడానికే ఈ లోకానికి వచ్చాను లేదు. రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పాప రోగముల నుండి క్షమించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. హృదయము ఘోరమైన వ్యాధి గలది. సువార్త ఇట్ షుడ్ టార్గెట్ దట్ వన్. ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం మీద సువార్త వెళ్ళాలి. ఆ వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని యేసుక్రీస్తు వారు ఆయన బాగు చేస్తాడు. మహావైద్యుడు వచ్చాను, గ్రేట్ ఫిజీషియన్. ఏమిటి ఆ ఫిజీషియన్? యెషయాలో అంటాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అదేంటి? వాట్ ఈజ్ ద లింక్ బిట్వీన్? ఆయన శిలువ మీద తను గాయములు పడి రక్తమును కార్చి ఆ రక్తముతో మన పాప వ్యాధిని ఆయన కడిగి వేయచ్చు. దట్ ఈజ్ ద ప్రయారిటీ, ప్రాధాన్యత. పాప రోగము నుండి విడుదల పొందుట దేవుని యొక్క ప్రాధాన్యత. శరీర రోగము ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులను మంచాల మీదనో మరొక రీతిగానో ఆయన యొద్దకు తీసుకొని వస్తూ, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచు, కరుణించు, వారి మీద జాలిపడి సానుభూతితో స్వస్థపరిచినాడు. కానీ ఆయన యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి పరిచర్య పాపులను వెదకి వారిని రక్షించడం, పాప రోగము నుండి విడుదల ఇవ్వడం. ముమ్మారు వేడుకున్నాను, పౌలు అంటున్నాడు, వామో ఈ సిక్నెస్ నాకే ఉన్నదయ్యా, నా కళ్ళు కనపడట్లేదయ్యా, లేకపోతే ఇంకో బాధ ఉందయ్యా, పరిచర్యలో అబ్బో ఈ కష్టములయ్యా,
నా కృప నీకు చాలు. సస్టైన్ ద సిక్నెస్, ఓవర్కమ్ ద సిక్నెస్, బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ ద సిక్నెస్. అన్నీ బాగుండి అట్ట గాల్లో తేలాడుతుంటే అప్పుడు దేవుని మహిమపరచడం కాదు. మార్టిన్ లూథరు జబ్బుతో బాధపడుతున్న వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం రాస్తాడు. అమ్మా, నీవు బాధపడుతున్నావు జబ్బుతో, నీ జబ్బుతోగా నీ శరీరంలో తేడా వచ్చేగా నువ్వు బాధపడుతూ ఉన్నది. సిలువ మీద ఉన్న యేసుక్రీస్తును చూడు. ఆయన జబ్బు వలన ఆయన సిలువ మీద విలిపించటలేదు. నాట్ ఈ సిక్నెస్. అనేకుల పాపముల నిమిత్తము సిలువ మీద గాయపడినటువంటి శరీరముతో ఆయన విలపించాడు. ఆ శ్రమను, అక్కడ పడినటువంటి మహాబాధను అటువైపు చూడు. సిలువ మీద ఉన్న క్రీస్తును చూడు. నీ శరీరంలో ఉన్న రోగంతో కలిగే బాధ అది చెప్పుకోదగినది కాదు. Many times we give false assurances. 40 రోజులు రాయా ప్రార్థనకి, నీకు ఇది పోద్ది. 70 రోజులు రా, నీకు ఇది పోద్ది. నాకు ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. సార్, నాకు HIV AIDS చెప్పారండి. నేను చెప్పాను, నువ్వు ఇమ్మీడియట్గా పోయి నీ భార్యకి చెప్పవయ్యా, ఎందుకంటే షీ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. అమ్మో, ఏమనుకుంటారోనండి, చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశారండి. కానీ యు నీడ్ టు కన్ఫ్రంట్ విత్ యువర్ సిక్నెస్. దాచుకుంటే ఏమవుతున్నానా? లేదండి, మా ఊర్లో పాస్టర్ గారు చెప్పారు, బాప్తిసం తీసుకుంటే పోద్దని చెప్పాడండి. పోదు నాయన అని చెప్పాడు. పోదు నాయన. నాతో మానేశాడు మాట్లాడడం. బాప్తిసం తీసుకున్నాడట, అనుకున్నాడట. శరీరంలో వ్యాధి ఏదో ఏర్పడిపోయింది, తగ్గడం లేదు. వాళ్ళ మామగారుండి నిన్ను తిరుపతి తీసుకువెళ్ళి మంచి ఆసుపత్రిలో చూపిస్తాను అని అన్నాడు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. అయ్యా, నన్ను తీసుకెళ్తానన్నారు, తిరుపతి తీసుకెళ్ళి వైద్యం చేస్తానంటున్నారు, రక్త పరీక్షల్లో దొరికిపోతానేమో. దొరుకుతావయ్యా. నేను ఎప్పుడో చెప్పాను, షేర్ యువర్ సిక్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. కన్ఫ్రంట్ ద రియాలిటీ, సార్ట్ ఇట్ అవుట్. హౌ టు లీడ్ లైఫ్ విత్ ద సిక్నెస్. ఒక సిక్నెస్ ఉన్నది, అది వాస్తవం. దాన్ని అధిగమించచ్చు. జీవితాన్ని ఎట్లా ముందుకు సాగాలన్నా నీ ఇంట్లో చర్చించుకో, మాట్లాడుకో, బీ ప్రాక్టికల్. ఆయన ఎవరో బాప్తీసం ఇస్తే పోద్దని అడ్డుపడిపోయి, ఈయనెవరో 40 రోజులు శరీర రోగములు దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినది ప్రధాన కారణము పాప రోగము నుండి విడుదలను ఇచ్చుటకే. మోషేని పిలిచాడు. మనం చదువుకున్నాం నిర్గమకాండం 4వ అధ్యాయం. అయ్యా, నాకు నోటి మాధ్యం గలవాడను, ఎవరినైనా పంపయ్యా. ఆయన హీలింగ్ అడగలేదు మోషే. గో ఫర్ సమ్ ఆల్టర్నేటివ్. ఇంకొక ఆల్టర్నేటివ్కి వెళ్ళు. మా దగ్గరకు కొన్నిసార్లు విద్యార్థులు మూర్ఛ రోగులు వస్తుంటారు. తల్లిదండ్రులకి తెలిసి కూడా మా వాడు ఆరోగ్యంగా ఉన్నాడని పంపిస్తారు. ఇక్కడ సడన్గా పడిపోతుంటారు క్లాస్ రూమ్లో, అక్కడ. ఏంటయ్యా, ఏది మా కాలేజీలోకి వచ్చాక ఈ వ్యాధి వచ్చిందా? లేదండి, వాడికి చిన్నప్పటి నుంచి ఉన్నది. దేవుని సేవకి ఇస్తే అక్కడ బాగుపడతాడని ఇచ్చామండి. ఒకవేళ దేవుని సేవకు వస్తే జబ్బుతో, దేవుని పిలుపుంటే జరగాలి. కానీ దేవుని సేవకు బలహీనుడిని ఇచ్చినందువలన మనం తప్పు చేసిన వారం అవుతాం. ఇక్కడ మోషే మనం గమనించినప్పుడు
దేవునికి మోషేకున్నటువంటి ఆ లిమిటేషన్స్, గాడ్ నోస్ హిస్ లిమిటేషన్స్. నోటి మాంద్యం అంటున్నాడు. కొందరు నోటి మాంద్యం కాదు, ఈజ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఎందుకంటే ఫరోతోనేమో ఈజిప్షియన్ లాంగ్వేజ్తో మాట్లాడాలి, ఇస్రాయేలీలకేమో హీబ్రూ లాంగ్వేజ్లో చెప్పుకోవాలి. వీళ్ళని తీసుకుని వెళ్తుంటే ఎంతమంది అన్ని జనుల మధ్యలో నుంచి వెళ్ళాలి, ఎవడెవడ భాష ఎక్కడెక్కడ ఉన్నదో ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అని అంటారు. ఏది ఏమైనా పరిచర్యలో దేవుని పిలుపు వచ్చాక, దేవుని కొరకు జీవించడం మనకు ఆ కృపనిచ్చాక దేవుడు అధిగమించడానికి సహాయం చేస్తాడు. గాడ్ విల్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ ద సిక్నెస్ అండ్ కంటిన్యూ టు మినిస్టర్ హిమ్, సర్వ్ హిమ్, ఫాలో హిమ్. అది కీలకమైనది కదా. వ్యాధి నయమైతేనే శరీర వ్యాధి నేను చెప్తాను. హృదయ వ్యాధి నయం అవుతుంది. హృదయ రోగము స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. శరీర రోగము అది స్వస్థపడకపోతే నీవు దేవుని స్తుతించవా? ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. మా తండ్రి గారు, మా తల్లి గారు మంచి ప్రార్థనా పరులు, ఎవాంజలికల్ ట్రెడిషన్. బోత్ వర్ టీచర్స్. ఆమెకు పక్షవాతం వచ్చింది. చాలా స్ట్రగుల్ అయింది మరణం వరకు పక్షవాతం. నేను కుర్రవాడిగా ఇంట్లో ఇదే ప్రశ్న, వీళ్ళు తెగ ప్రార్థన చేస్తారు కదా, ఎందుకు దేవుడు ముట్టడా, నడిపించడా, ఈ బాధపడడం ఏంటి? ఇద్దరు బాధపడుతున్నారు, ఒకరికి పరిచర్య చేయబోయి ఒకరు. గాడ్ అలౌస్. శరీర సంబంధమైనటువంటి ఒక బలహీనతే ఆరోగ్యమునకు సంబంధించినదని చెప్పటానికి వీలు లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ నిర్వచనం చాలా చక్కగా ఉంటుంది. రోగము శరీర సంబంధమైనది, మానసిక సంబంధమైనది, సమాజ సంబంధమైనది. నాట్ ఓన్లీ ఫిజికల్ పర్స్పెక్టివ్, మానసిక సంబంధమైనది, సమాజ సంబంధమైనది. సాంఘిక వ్యాధి, కొంతమందిని తీసుకెళ్ళి ఊరు బయట పెట్టారు. ఇది ఒక సాంఘిక వ్యాధి. కొందరిని వెలివేశారు. వాడు మానసిక కష్టంతో, దుఃఖంతో జీవితాన్ని ఈడుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. కానీ మనం అనుకున్నట్లు కాదు. మనకున్నది ఏదో ఒక బాధ, ఈ శరీరంలో ఉన్నటువంటి కష్టం. నా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు కానీ నా హృదయంలో ఒక ముళ్ళు అనలేదు పౌలు. నా శరీరంలో నన్ను నలగొట్టడానికి నా శరీరంలో ఒక ముళ్ళు. నో ప్రాబ్లం, నా కృప నీకు చాలును, యు కంటిన్యూ. మూడవది మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి దగ్గరకు ఒక కామన్ బిలీఫ్ తీసుకురావడం జరిగింది. సిన్ అండ్ సిక్నెస్, కొత్త ప్రాబ్లం. సిన్ అండ్ సిక్నెస్. ఒక జబ్బు వచ్చిందంటే వాడు పాపం చేశాడు కాబట్టి జబ్బు వచ్చింది. నేటి దినాల్లో కూడా ఉన్నది, యూదులో కూడా ఉన్నది. అసలు యోబును ఆయన స్నేహితులు చాలా ఇబ్బంది పెట్టారు. దేవుడు ఎప్పుడు కూడా అమాయకుణ్ణి వ్యాధితో బాధ పెట్టడు. ఏదో నీవు తప్పు చేశావు కాబట్టి నీవు బాధపడుతున్నావు, దేవుని దగ్గర ఒప్పుకో. సిన్ అండ్ సిక్నెస్. డోంట్ లుక్ ఎట్ అదర్స్, దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ సిక్నెస్. వాళ్ళని అర్థం చేసుకోండి. బీ ప్యాథటిక్, సింపథటిక్,
హెల్ప్ దెమ్. వీళ్ళ నాయన చేశాడా తప్పు, వీళ్ళమ్మ చేసిందా, వీడు చేశాడా, ఎవరు తప్పు చేశారు, ఎందుకు ఈ శిక్ష? లేదు లేదు లేదు, దేవుని కార్యములు అతనిలో ప్రత్యక్షపరచబడతాయి. ఒక గొప్ప సాక్షిగా ఉండబోతాడు. యూదులు గొడవ అవుతుంది, విశ్రాంతి దినమున స్వస్థత ఏంటి అని. కానీ దేవుని యొక్క అద్భుత శక్తికి ఇతడు సాక్ష్యముగా నాటి యూదయ సమాజంలో నిలబడతాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యమును మనలో కోరుతూ ఉన్నాడు. అది మానసిక హృదయ సంబంధమైన. నీ హృదయం నా హృదయం ఎప్పుడు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడుతుందో, హృదయంలో ఎప్పుడైతే నెమ్మది, సమాధానము, శాంతి కలుగుతుందో, శరీర సంబంధమైనవి కూడా అవి బాధ పెడుతున్నట్లు మనం భావించాం. మన దేవుడు సహాయం చేయవాడు. శరీరపరమైనటువంటి స్వస్థతలను చేయుటకు ఆయన శక్తిహీనుడేమి కాదు. ఆయన శక్తి గలవాడు. హీ విల్ హీల్ యూ. బట్ ద ప్రయారిటీ ఈజ్ నీ హృదయము ప్రత్యేకమైనది. ఒకవేళ ఇఫ్ యు నీడ్ టు సస్టైన్ దట్ వన్, పౌలుతో అంటాడు, ఉండని, నా కృప నీకు తోడుగా ఉంది. సో అవర్ అప్పీల్ షుడ్ బి, ప్రభువా నీ కృప నాకు తోడుగా ఉంచుము, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృపతో నేను ముందుకు సాగుతాను. ఇట్టి శ్రేష్టమైనటువంటి స్థితిని హృదయ సంబంధమైన, మానసిక సంబంధమైన ఆరోగ్యమును మనం పొందుకొని, ప్రభు అనుగ్రహించు రక్షణను సంపాదించుకొని, ప్రభు అందించు శాంతి సమాధానమును మన హృదయంలో పొందుకొని, ఆరోగ్యవంతముగా జీవించుటకై దేవుడు మనకు సహాయము చేయనుగా.